Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఈస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ వచ్చేసి ఓపో వాళ్ళు ఓపో ప్యాడ్ 4 Pro చైనాలో లాంచ్ చేశారు. ఈ టాబ్లెట్ లో మనకి 13.2 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు, 8 స్పీకర్స్, 12,000 mAh బ్యాటరీ అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ కూడా ఇస్తున్నారు. ఆ చైనాలో లాంచ్ చేస్తే మనకేంటి అని మీరు అనుకోవచ్చు. ఇదే టాబ్లెట్ ని OnePlus వాళ్ళు రీబ్రాండ్ చేసి ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అలా లాంచ్ చేస్తే సూపర్ ఆప్షన్ మనకి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ OnePlus వాళ్ళే లాంచ్ చేశారు. సో ఇది కూడా ఇండియాలో లాంచ్ చేస్తే ఇంకా బాగుంటది. అండ్ ఈ 13 ఇంచ్ డిస్ప్లే లో గేమ్స్ ఆడినా, మూవీస్ చూసినా, వీడియోస్ చూసినా ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ చైనాలో అయితే ప్రైస్ వచ్చేసి రఫ్లీ 39,000 రూపీస్ ఉంది. ఇండియాలో లాంచ్ చేసినప్పుడు 40,000 లేదా 45,000 పెట్టినా కూడా మనకి బెస్ట్ డీలే, ఎందుకంటే మనకి ఆ రేంజ్ లో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టాబ్లెట్ అసలు లేనే లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఐకూ వాళ్ళు ఇండియాలో 2 న్యూ ఫోన్స్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఫోన్ వచ్చేసి ఐకూ Z10X. ఇదైతే డిట్టో వివో T4X ది కాపీ ఇది, కాకపోతే రేట్ కొంచెం తగ్గించారు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 13,500 రూపీస్. మనకి ఇనిషియల్ సేల్ ఆఫర్ అనుకుంటా 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో 13,000 రూపీస్ లో మీరు ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ ఫోన్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో Dimensity 7300 ప్రాసెసర్ ఇస్తున్నారు, 6,500 mAh బ్యాటరీ కూడా ఉంది. డిస్ప్లే కూడా మంచిదే ఇచ్చారు, IPS డిస్ప్లే, బట్ ఓకే ఫర్ ద ప్రైస్. బై ద వే మీకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో AMOLED డిస్ప్లే కావాలనుకుంటే రియల్మీ ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు. ఒక 1,000 రూపీస్ అలా ఎక్కువ పట్టొచ్చు, కానీ బెటర్ డిస్ప్లే వస్తుంది. కాకపోతే ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి బిగ్గర్ బ్యాటరీ. సో మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే ఈ ఫోన్ తప్పకుండా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఐకూ Z10. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 22,000 రూపీస్, 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్. ఈ ఫోన్ లో హైలైట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు అండ్ దీంట్లో 7,300 mAh బ్యాటరీ ఇస్తున్నారు. లిటరలీ 2 ఫోన్స్ లో ఉండే బ్యాటరీ ఒకే ఫోన్ లో పెట్టేశారు అనమాట. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది, వేరే స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఇచ్చారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు, AMOLED డిస్ప్లే, కెమెరాస్ కూడా మంచివే. రేర్ కెమెరాలో సోనీ IMX882 సెన్సర్ ఇచ్చారు. అండ్ ఫోన్ లో అంత పెద్ద బ్యాటరీ పెట్టినా కూడా ఫోన్ మరీ థిక్ గా లేదు అండ్ ఫోన్ లైట్ వెయిట్ గానే ఉంది. సో మీలో ఎవరైనా 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్ తీసుకోవాలనుకున్నట్టయితే ఈ ఫోన్ ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వివో వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు April 22nd వివో T4 అని చెప్పి. ఇది సేమ్ ఐకూ Z10 జిరాక్స్ కాపీ లాగా ఉంది. మేబీ ప్రైసింగ్ కూడా అంతే ఉంటుందేమో, చూద్దాం ఏమొద్దు. మోటరోలా వాళ్ళు ఇండియాలో 2 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. ఒకటి వచ్చేసి టాబ్లెట్ అయితే చూడడానికి చాలా బాగుంది. దీంట్లో మనకి Dimensity 8300 ప్రాసెసర్ ఇస్తున్నారు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని బానే ఉన్నాయి, కాకపోతే ప్రైసింగ్ చూడాలి ఎలా పెడతారో. ఓ 20,000-25,000 రేంజ్ లో పెడితే పర్లేదు, కాకపోతే అంతకన్నా ఎక్కువ పెడితే మనకి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ Xiaomi ప్యాడ్ ఉంది, OnePlus ప్యాడ్ అయితే ఇంకా బెటర్. సో ప్రైసింగ్ బట్టి చూద్దాం. బై ద వే ఈ టాబ్లెట్ అనేది April 17th లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఈ టాబ్లెట్ తో పాటు మోటరోలా వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో ల్యాప్టాప్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. మోటో బుక్ 60 అంటారంట దీన్ని. సో ఇలా ఉంటుంది చూడడానికి, మంచి డిఫరెంట్ కలర్స్ లో లాంచ్ చేశారు, పర్పుల్ అండ్ గ్రీన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ల్యాప్టాప్ ని కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక ఇవాల్టి యాప్ ఆఫ్ ద డే వచ్చేసి పిక్సెల్ షాట్. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మన ఫోన్ లో ఉన్న స్క్రీన్ షాట్స్ అన్నిటిని స్కాన్ చేసి దాంట్లోనే టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అండ్ ఈ స్క్రీన్ షాట్స్ అన్నిటిని సర్చబుల్ చేస్తుంది. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఒకేసారి అన్ని స్క్రీన్ షాట్స్ ని స్కాన్ చేసి మెల్లమెల్లగా ఒక స్క్రీన్ షాట్ తర్వాత ఇంకో స్క్రీన్ షాట్ ని స్కాన్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి టెక్స్ట్ ఫామ్ లో పెడుతుంది. ఆ తర్వాత మీరు ఏ స్క్రీన్ షాట్ నైనా కూడా డైరెక్ట్ గా టెక్స్ట్ తోనే సెర్చ్ చేయొచ్చు. మనకి సేమ్ ఫీచర్ పిక్సెల్ ఫోన్స్ లో మాత్రమే ఉంటుంది. సో పిక్సెల్ ఫోన్స్ లేని వాళ్ళు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ, యాడ్స్ లేవు. అండ్ మీరు చూసినట్టయితే అప్లికేషన్ మొత్తం కూడా చాలా క్లీన్ గా ఉంది. మీరు ఆల్బమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కలెక్షన్స్ లా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇలా మీరు స్క్రీన్ షాట్స్ ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. విత్ దట్ సెడ్, బై బాయ్.